గుడ్ మ్యాచ్, ఎంటర్టైనింగ్ మ్యాచ్. బెస్ట్ బౌలర్ థమన్ అండ్ అశ్విన్ ఇద్దరు కూడా మనతో ఉన్నారు. లెట్స్ టాక్ టు దెమ్. కంగ్రాచులేషన్స్ థమన్ గారు. థ్యాంక్ యూ. యాజ్ ఎక్స్పెక్టెడ్ అఖిల్, థమన్ అండ్ అశ్విన్ ముగ్గురు బాగా పెర్ఫామ్ చేశారు, విజయం సాధించారు. బట్ ఇంకొంచెం ముందుగా సాధించుంటే బాగుంటుందేమో అని చెప్పి అనిపించింది. సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ ఆర్డర్ గురించి ఏమంటారు? ఏం లేదు, అకార్డింగ్ టు ప్రెషర్స్ పంపించాం. అంటే బాల్ ఇంకా స్లో అయిపోతుంది పిచ్లో. అది అవుట్ఫీల్డ్ కూడా కొంచెం మడ్డీగా ఉంది. అంటే గ్రాస్ కనిపిస్తుంది కానీ పిచ్ అయితే కొంచెం స్లో వస్తుంది. సో 2-3 బౌండరీలు దానివల్లే ఆగిపోయింది. ఎంత గట్టి కొట్టినా బౌండరీలు ఆగిపోతుంది. బట్ మీడియం పేసెస్కి వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ వికెట్స్. అది ఇవాళ ప్రూవ్ అయింది అలానే. సో అశ్విన్కి, నాకు కానీ, మన సచిన్కి కానీ, అందరికీ, సాంబాకి కానీ బాగా పడినాయి ఓవర్స్. సో ఇవాళ బ్యాటింగ్ కాకుండా బౌలింగ్లో అవార్డు. డిఫరెంట్గా యూజువల్గా బ్యాట్ తోటే ఎక్కువగా మీరు మెరిపిస్తూ ఉంటారు, ఇవాళ బాల్తో చేశారు. అవునవును. సో వాట్ వెంట్, ఐ మీన్ మీ మైండ్లో ఏమనిపించింది? స్పిన్ బాగా తిరుగుతుందని చెప్పేసి స్పిన్కి ప్రిఫరెన్స్ ఇచ్చి? స్పిన్కి కాదు, మీడియం పేస్, లైన్ అండ్ లెన్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే బికాస్ లాస్ట్ కర్ణాటక మ్యాచెస్ అన్ని చూసాం, విత్ ఇస్తే కొట్టేస్తున్నారు. సో వాళ్ళని కంట్రోల్లో పెట్టాలి. అంటే కరెక్ట్గా వాళ్ళకి ఈ పిట్లో వేస్తే కొట్టట్లేదు. సో అది కరెక్ట్గా గైడ్ చేసి వాళ్ళు మా ప్రీవియస్ మ్యాచెస్ అంతా చూసి కొంచెం హోంవర్క్ చేసి వేసాను అంతే. అండ్ బ్యాచ్ ఆఫ్ ద మ్యాచ్ మా క్యాప్టెన్కి ఫామ్కి వచ్చాడు, 6 సిక్స్లు కొట్టాడు ఈరోజు. సో వెరీ హ్యాపీ. అశ్విన్ కూడా భలే ఆడాడు. ఫస్ట్ 3 overs పవర్ ప్లే వెరీ ఇంపార్టెంట్. పవర్ ప్లేలో ఇంత పవర్ కావాలి. సో కరెక్ట్గా వెళ్ళాడు. ఈరోజు ఒక చేంజ్కి రోషన్ పంపించాం, బికాస్ రోషన్ మన ప్రాక్టీస్ మ్యాచెస్ చాలా బాగా ఆడాడు. 91 కొట్టాడు 31 balls. బట్ ఆ పిచ్ వేరే, ఈ పిచ్ వేరే. కొంచెం ఇది ప్రెషర్ కాబట్టి క్రౌడ్, ఇంత పెద్ద స్టేడియం చూసినప్పుడు ఆటోమేటిక్గా మనకి చాలా లెంత్ ఎక్కువ అనిపిస్తుంది. బట్ ఇట్స్ ద సేమ్ 70. కొంచెం ఆలోచించి ఉండే బాగుండేది అనిపించింది. బట్ ఎనీవే గుడ్ టీమ్ వర్క్. 70లో కంట్రోల్ చేసాం. రన్ రేట్ పరంగా ఆన్ పార్ ఉన్నాం. చూడాలి రేపు క్యాల్కులేషన్స్ బట్టి, నెక్స్ట్ గేమ్ బట్టి మేము ప్లే ఆఫ్స్ సెమీస్కి వెళ్తామా లేదా అని తెలుస్తుంది. యాక్చువల్గా మేము గెలిచాం. బెంగళూరు 4 ఆడి ఓడిపోయింది మా మీద. అంటే అది వి ఓన్ అంటే బాగుంది. బట్ రన్ రేట్ ఒక్క 3 balls ముందు మేము మ్యాచ్ కొట్టేసి 2 balls ముందు కొట్టేసి ఉంటే మేము పక్కాగా థర్డ్ పొజిషన్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు 4th ఉన్నాం. ఇప్పుడు ఈ మ్యాచ్ని బట్టి, కేరళ చెన్నైని బట్టి మాది డిసైడ్ అవుతుంది. వెయిటింగ్ ఫర్ దట్. ఓకే. సో నీ పెర్ఫార్మెన్స్ గురించి అంటే బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇవాళ ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం పట్ల ఎలా అనిపిస్తుంది? అంటే టీమ్కి నెసెసరీ. అంటే నాకు యాక్చువల్గా క్రాంప్ వచ్చింది లాస్ట్ మ్యాచ్లో. నన్ను రెస్ట్ తీసుకోమన్నాడు మా అఖిల్ కానీ, తమ్ము కానీ. వద్దులే అనుకున్నా. బట్ అక్కడ సామ్రాట్ బాగా వీక్గా అనిపించి నన్ను ఏమన్నారు. అంతే. అంటే అన్ని రకాలుగా టీం కోసం ఎనీథింగ్ ఐఎమ్ రెడీ. ఓకే, గుడ్ లక్ ఫర్ నెక్స్ట్ మ్యాచ్. దాన్ని బట్టి హోమ్ టీమ్ కాబట్టి మాకు ఇక్కడ తెలుగు వాళ్ళ ఫ్యాన్స్ కూడా చాలా మంది వచ్చారు. సో వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్. అండ్ బెస్ట్ విషెస్ టు కేరళ అండ్ చెన్నై. నెక్స్ట్ మ్యాచ్ కేరళ హోమ్ గ్రౌండ్. సో డెఫినెట్గా వాళ్ళకి పిచ్ గురించి 100% తెలుస్తుంది. సో మా చెన్నై కూడా చాలా బాగా ఆడుతున్నారు. ఇద్దరికి వాళ్ళకి కూడా మస్ట్ విన్ గేమ్, మాకు మస్ట్ విన్ గేమ్. మా పని మేము చేసాం, వాళ్ళ పని వాళ్ళు చేయాలి. ఎవరు గెలిచినా క్రికెట్ గెలుస్తుంది, అంతే. ఆల్ రైట్, ఎవరు గెలిచినా క్రికెట్ గెలుస్తుంది. సో అద్భుతమైన నాక్ ఇచ్చారు థమన్, అశ్విన్, అఖిల్, ఇంకా అఫ్కోర్స్ సచిన్ జోషి కూడా సమ్ ఎక్స్టెంట్. సో లెట్స్ సీ కేరళ అండ్ చెన్నై మ్యాచ్ ఫలితాన్ని బట్టి ప్లే ఆఫ్స్లోకి తెలుగు వారియర్స్ ఎంటర్ అవుతుందా లేదా అనేది తెలియబోతోంది. లెట్స్ వెయిట్ ఫర్ దట్ మ్యాచ్.